హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ మోతీచూర్ లడ్డు. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సింపుల్ రెసిపీ, తొందరగా అయిపోతుంది. దీనికి కావాల్సింది 1 కప్పు నర శనగపిండి జల్లించుకోవాలి. ఒక బౌల్లోకి 1 కప్పు నర శనగపిండిని జల్లించుకోవాలి. జల్లించుకున్నాక దీనిలో వాటర్ పోసుకొని చిక్కటి పెరుగులాగా కలుపుకోవాలి. మన స్పూన్తో చిక్కటి పెరుగులాగా ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మనకు ఉండలు అనేటివి కట్టవు. ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇట్లా మంచిగా సాఫ్ట్గా ఇట్లా ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్లో మనం స్పూన్తో ఈ విధంగా వీడియోలో చెప్పిన విధంగా డ్రాప్స్ లాగా వేసుకోవాలి. బజ్జీలాగా వేసుకోవాలి. వేసుకొని బాగా గోలనివ్వద్దు. కొంచెం గోలాగా ఒక 50% గోలాక ఒక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగానే రెండోసారి కూడా వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకొని ఇట్లా చుంచుకుంటూ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేయొద్దు. జర కచ్చాపచ్చగా ఇట్లా ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా ఉండాలి. మొత్తం ఈ విధంగానే గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము కప్పున్నర అది శనగపిండి పోసినాం కదా, కప్పున్నర షుగర్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కప్పున్నర షుగర్, కప్పున్నర వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇది తీగ పాకం అవసరం లేదు. ఇట్లా చేతికి కొంచెం అంటుకుంటే సరిపోతుంది. తీగ పాకం రావాలని ఏమీ లేదు. కప్పున్నర చక్కెరకి కప్పున్నర వాటరు, కప్పున్నర శనగపిండి, కొంచెం లైట్గా తీగ పాకం రాగానే దీనిలోని ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్న బూందీని వేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఒక 2 minutes అయితే దగ్గరకు వస్తుంది. తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్ల నెయ్యి అనేది వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటే మనకు కమ్మగా ఉంటుంది కాబట్టి మనకు 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇట్లా ఒకసారి కలపాలి. కలిపి ఒక 2 minutes చల్లార్చుకోవాలి. పక్కకు పెడితే చల్లారిపోతుంది. ఇట్లా పొడి పొడిగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత దీనిలోకి మనము లడ్డు ఏ సైజు లడ్డు కట్టాలంటామో ఆ సైజు లడ్డును తీసుకొని చేతుల్లోకి ఇట్లా రౌండ్గా చేసుకొని 2 చేతుల మధ్యలో ఇట్లా రౌండ్గా అంటే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది. దీనిపైన మనం కాజు పెట్టుకుంటే ఇంకా బాగా కనబడుతుంది. ఒకసారి మనం ఇది తుంచి చూస్తే ఎంత మంచిగా మెత్తగా మృదువుగా బాగా వచ్చింది. ఎంతో సింపుల్ స్వీట్ మోతీచూర్ లడ్డు అనేది రెడీ అయిపోయింది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.